హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి సిజిఎల్ 2024 కోసం యూట్యూబ్లో ఒక ఫ్రీ ఇనిషియేషన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే మనందరికీ తెలుసు ఎస్ఎస్సి సిజిఎల్లో జీకే అనేది ఎంత ఇంపార్టెంటో. సో దీనికి కామన్ సోర్స్ ఏంటి అంటే లూసెన్స్ జీకే అనమాట. సో దీంట్లోని పాలిటీని నేను మీకోసం ఈ యూట్యూబ్ వీడియోస్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవాల్టి వీడియోలో మనం ఫస్ట్ పాలిటీకి సంబంధించి ఇది లెక్చర్ 1 అండ్ ఇందులో మనం ఇంట్రొడక్షన్ అనేది చూద్దాం. సో ఫస్ట్లీ ఈ పాలిటిక్స్ అంటే ఈ పాలిటిక్స్ అనే వర్డ్ మనకి గ్రీక్ వర్డ్ అయిన పాలిస్ నుంచి తీసుకోబడింది. పాలిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే సిటీ, స్టేట్. అలానే అరిస్టోటిల్ అనే వ్యక్తి మనకి పాలిటిక్స్కి ఫాదర్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఇది ఎక్కడ అంటే వెస్ట్లో అరిస్టోటిల్ని ఫాదర్ ఆఫ్ సైన్స్ ఇన్ పాలిటిక్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలానే మన ఇండియాలో తీసుకుంటే మను. సో మనందరికీ తెలుసు ఇతను మనుస్మృతి అనే బుక్ని రచించారు. సో ఈ మను అనే అతను ఫస్ట్ పొలిటికల్ థింకర్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇతని ఫేమస్ బుక్ ఏంటి అంటే మనుస్మృతి. సో ఇది మనకి ఇండియాలోనే ఫస్ట్ లా బుక్ అన్నమాట. నెక్స్ట్ అలానే కంప్లీట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకి అర్థశాస్త్ర అనే ఒక బుక్ ఉంది. సో దాన్ని ఎవరు రాశారు అంటే కౌటిల్య. నెక్స్ట్ మన ఇండియా తీసుకుంటే ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నమాట. అండ్ అలానే మనకి ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అంటే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ విత్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనకి ఇండియాలో ఉంది. మనం కాన్స్టిట్యూషన్ని నవంబర్ 26, 1949 అడాప్ట్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ఎప్పుడు మనకి అమల్లోకి వచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే January 26, 1950. సో ఈ సందర్భంగా అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం January 26న మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటి అంటే స్ట్రక్చర్లో మన కాన్స్టిట్యూషన్ ఫెడరల్, కానీ నేచర్లో తీసుకుంటే యూనిటరీ నేచర్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 74(1). సో ఈ పాలిటీ క్లాస్ సిరీస్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 74(1). సో ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 74(1) ప్రకారం మనకి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. దానికి హెడ్గా ఒక ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి మన ప్రెసిడెంట్కి అడ్వైస్ అండ్ ఎయిడ్ చేస్తారు. సో దట్ మన ప్రెసిడెంట్ తన ఫంక్షన్స్ని ప్రాపర్గా పాటిస్తారు, లేకపోతే తన ఫంక్షన్స్ని ప్రాపర్గా అమలు చేస్తారు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 74(1) అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఓకే, మన కంట్రీలో ఎన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? సో ఇది మనకి చాలా బేసిక్ క్వశ్చన్ అండ్ దీని ఆన్సర్ వచ్చేసి మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. అలానే మన దేశం ఎలా నడుస్తుంది, అసలు ఎన్ని బ్రాంచెస్గా ఉంది అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్, అలానే జ్యుడిషియల్ బ్రాంచ్. సో ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి హెడ్ అనమాట. అలానే ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే మన యొక్క గవర్నమెంట్కి హెడ్ అనమాట. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ వైల్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రన్స్ ఆఫీస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హూ ఫార్మ్ ద క్యాబినెట్ మినిస్ట్రీ. సో మనకి స్టేట్ అంటే మన దేశానికి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్. అలానే ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే మన గవర్నమెంట్కి హెడ్ అనమాట. అలానే మన ప్రైమ్ మినిస్టర్ ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సహాయంతో తన ఆఫీస్ని అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఇది మన దేశంలోని ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. నెక్స్ట్ లెజిస్లేటివ్ బ్రాంచ్ తీసుకుంటే ఇండియన్ లెజిస్లేచర్ కంప్రైజెస్ ఆఫ్ ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. సో మన ఇండియన్ పార్లమెంట్లో మనకి 2 హౌసెస్ అనేవి ఉంటుంది. ఒకటి లోక్సభ, దీన్నే మనం ఏమంటామంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటాం. అలానే రాజ్యసభ తీసుకుంటే దీన్ని మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుంది. ఇది లెజిస్లేటివ్ బ్రాంచ్. నెక్స్ట్ మనం జ్యుడిషియల్ బ్రాంచ్కి వస్తే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎపెక్స్ బాడీ. సో ఎపెక్స్ బాడీ అంటే ఏంటి అంటే హైయెస్ట్ బాడీ అనమాట, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్ట్. సో ఆ విధంగా మన దేశంలో హైయెస్ట్
లెవెల్ ఆఫ్ కోర్ట్ ఏది అంటే సుప్రీం కోర్ట్, ఫాలోడ్ బై అదర్ హై కోర్ట్స్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. సో దీనిలో భాగంగా అంటే దీని కిందగా ఏముంటాయి అంటే మనకి హై కోర్ట్స్ అలానే సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఇలా ఉండగా మన కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం ఎప్పుడు అంటే చూడండి, November 26, 1949లో మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్న టైంకి మన కాన్స్టిట్యూషన్లో అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? సో దాని ఆన్సర్ ఏంటి అంటే 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. సో మన కాన్స్టిట్యూషన్ని మనం ఒరిజినల్గా అడాప్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో అలానే మన కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలోనే లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి, వరల్డ్స్ లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ ఇంట్రడక్షన్ క్లాస్. సో మీకు ఆల్రెడీ చెప్పిన విధంగానే ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్స్లో జీకే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. మనం మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ పెట్టగలిగిన ఏదైనా ఒకటే సబ్జెక్ట్లో మనం ఎప్పుడు హై ఉన్నా కూడా మనం ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది అంత ఈజీ అవ్వదు. సో ప్రతి సబ్జెక్ట్లో మనం కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని ఈక్వల్గా చదివితేనే మనకి దాని రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా వస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా జీకే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే జీకేలో ల్యాక్ అవుతూ ఉంటారు. సో దీనికోసంగా నేను కొత్తగా యూట్యూబ్లో ఈ ఇనిషియేషన్ అనేది తీసుకొని ఈ జీకే సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మీకు నేను చెప్పే జీకే యొక్క సోర్స్ ఏంటి అంటే ఏం లేదండి, ఎస్ఎస్సి సీజీఎల్కి మనకు తెలుసు మెయిన్ జీకే సోర్స్ అంటే నోటెడ్ అసలు లూసెంట్ జీకే. సో దాంట్లోని కాన్సెప్ట్సే మీకు నేను నీట్గా ఇట్లా పీడిఎఫ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పెడతాను. మీరు వాటిలో జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. సో ఇది ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం టాపిక్స్ చెప్పుకుంటాము అంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ బిఫోర్ 1857 అలానే ఆఫ్టర్ 1857 అలానే ఇంటరిమ్ గవర్నమెంట్. సో ఈ టాపిక్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి ఇలా లూసెంట్ జీకే బుక్తో, మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్గా మీరు నా లెక్చర్ని వింటూ ఆ బుక్ని కవర్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఏది ఇంపార్టెంట్, ఏది చదవాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. అదండి ఇవాల్టి క్లాస్. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ క్లాస్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, పోనీ మాకు ఈ టాపిక్ కావాలి, ఎలా చేయాలి మ్యామ్ అని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కింద కామెంట్లో మీ క్వరీస్ని డ్రాప్ చేయండి, నేను వాటిని యాడ్ చేస్తాను. అండ్ జాయిన్ వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఫర్ పీడిఎఫ్స్ అండ్ డైలీ క్విజ్. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్తో మనం రేపు ఎగ్జాక్ట్లీ 7 o'clockకి మీకు వీడియో అనేది 7 PM వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంకి మీరు ఎగ్జాక్ట్గా యూ కెన్ వాచ్ ఇట్ దేర్. థ్యాంక్ యూ.